మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్క్రీనింగ్ కమిటీ సెలెక్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను సీఈసీలో చర్చించారు. ఒకవేళ స్క్రీనింగ్ కమిటీ సీఈసీ ఒకే అభిప్రాయానికి వస్తే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. అయితే ఆ 8 స్థానాల్లో 5 స్థానాలపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇందులో 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఈసీ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. సీఈసీ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏదైతే తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. అయితే ముఖ్య నేతలు చూస్తున్న మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం అయితే నిర్వహించారు. అయితే మన తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ అయితే పాల్గొన్నారు. అయితే గతంలో రెండు లిస్ట్ లో మాత్రం మొదటి స్థాయిలో నాలుగు ఏదైతే స్థానాలను అయితే ప్రకటించింది, రెండో లిస్ట్ లో మాత్రం 5 స్థానాలను ప్రకటించింది. అయితే మిగతా 9 స్థానాలు పోగా 17 స్థానాల్లో మాత్రం ఇంకా 8 స్థానాలను అయితే ప్రకటించబోతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఆ లిస్ట్ అక్కడ పెట్టడం జరిగింది. దానిపైన కీలకమైన చర్చలు కూడా జరిగినాయి. అయితే ఈ 8 స్థానాలకు వెళ్ళి కొన్ని 3 స్థానాలలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. దానిపైన చర్చ చాలా పెద్దగా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో ఈ అభ్యర్థుల లిస్ట్ మీటింగ్ తర్వాత ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకటించిన తర్వాత మాత్రం ఈ ఎంపీ ఎన్నికలకు ఏదైతే భారీ బహిరంగ సభ కూడా తుక్కుగూడలో మొదటిగా పెట్టబోతున్నారు. అయితే దీనికి రాహుల్ గాంధీ కూడా స్పెషల్ గా వస్తున్నారు. అదే రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్, అయితే క్రాంతి, ప్రధానంగా 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ప్రస్తుతం ఎందుకంటే కొంతమంది స్థానాలు ఈ 8 స్థానాలకు వెళ్ళి అయితే చూసుకున్నట్లయితే నల్గొండకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ గారు పోటీ చేస్తున్నారు. అయితే దానిపైన ఆశించిన టికెట్ ఇప్పుడు గతంలో కూడా ఎందుకంటే బిహెచ్ కూడా పట్టించుకోవట్లేదు అనేసి కొంత వ్యాఖ్యలు చేస్తారు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ మాత్రం రేవంత్ రెడ్డి టీం కూడా ఇప్పటికీ ఎందుకంటే అన్ని స్థానాల్లో అందరికి టికెట్ రాని వాళ్ళు కూడా నిరాశ పడద్దు, దానికి తగినట్టే కమిటీ కూడా మీకు తగిన ఈ స్థాయి వస్తుంది అనేసి కూడా అందరినీ బుజ్జగించి కలుపుకోపోయి అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్ కంటే ఈ ఎంపీ ఎన్నికల్లో రెట్టింపు రిజల్ట్ ఇవ్వాలని మాత్రం రేవంత్ రెడ్డి టీం దీనికి సహకరిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కిరణ్, అయితే క్రాంతి, సీఈసీ ఏఐసీసీ ఒకే అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తుందా? రైట్, ప్రస్తుతానికి ఏదైతే సీఈసీ కావచ్చు లేదంటే ఇటు స్క్రీనింగ్ ఏదైతే కమిటీ ఉంది వీళ్ళిద్దరు మాత్రం ఒకే విధంగా మాట్లాడే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కూడా ఇదే విధంగా కొంత స్క్రీనింగ్ లో మాత్రం కొన్ని మార్పు చేర్పులు అయితే కొన్ని జరిగాయి. కానీ చివరికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే ఇదే ఎంపీ ఎన్నికలకు మాత్రం పోటీ చేసే ఖరారు కూడా ఎందుకంటే ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్య సమావేశంగా ఈ అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేసేసి మరి మాత్రం ఈ మన ఏదైతే కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే కావచ్చు రాహుల్ గాంధీకి మాత్రం అప్పగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే నిజమైతే మిగతా వాళ్ళ సీట్లు ఆశించినాయి. ఎందుకంటే ఈ 8 స్థానాలను ప్రకటించిన తర్వాత మరి ఆశించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొంత వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.